యాపిల్ బేర్ మొక్కలు 2 నెలలయ్యింది. దీన్ని కట్ చేసి అంటే కాపయిపోగానే జనవరిలో కట్ చేసేసాము. ఒక 3 అడుగులుంచి ఎత్తు కట్ చేస్తే అది నెల రోజులకే చక్కగా చిగురొచ్చింది. 2 నెలలు దాటేటప్పటికల్లా ఇట్లా కొమ్మలొచ్చేసింది. బాగా దిగువ నుండి కొమ్మలొచ్చినియి. దిగువ కొమ్మలు అసలు మనకి మంచిది కాదు. అంటే చెట్టు బలాన్ని ఎక్కువ లాక్కుంటా ఉంటాయి. అందుకని దిగువలో కొమ్మలు లేకుండా తీసేయాలంటారు. అవి నీటి కొమ్మలు అంటే నీటి నుండి బలాన్నంతా లాగేసుకుంటా ఉంటుందని. అందుకని దిగువలో ఉన్న ఈ నీటి కొమ్మలు ఈ కాపు కూడా బాగా పైదాకా పెరిగి అక్కడ సెల్లేసుకొస్తుంది తప్పితే ఈ కింద నుండి మనకేం గుబురుగా రావు. ఇవన్నీ మనకి అడ్డం కింద లెక్క. అందుకని మొదల మీద ఈ బలంగా పెరిగిపోతూ ఉంటాయి. అవి పెద్దగా కాపు కూడా ఉండదు. అందుకని చెప్పి వాటిని తీసేస్తే ఈ మొదలు మీద ఉన్న మనం కట్ చేసిన దగ్గర నుండి వచ్చిన కొమ్మలు మంచి కాపునిస్తాయి. పైగా ఎక్కువ గుబురైపోయి కూడా లాస్ట్ టైము అంత పురుగు పడిపోయింది. అందుకని అసలు ఇక అంత గుబురు లేకుండా పెంచుదాము. ఇది నేల బలానికి విపరీతంగా ఆక్రమించేస్తుంది. ఇక తిరగటానికి కనీసం మధ్యలో ఉన్న కాయలు కోసుకోవటానికి కూడా మనకు సాధ్యం కాదు. అందుకని కొన్ని కొమ్మలు తప్పనిసరిగా తీసేసుకుంటేనే ఉన్న కొమ్మల వరకు ఆరోగ్యకరంగా ఉంటాయి. మంచి కాపు వస్తుంది. పురుగు కూడా పడకుండా మనకి కాపు బాగుంటుంది. అందుకోసం అని చెప్పి ఈ నీటి కొమ్మలు అనేవన్నీ అంటే ఇట్లా బారుగా పెరుగుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళి కానీ మనకి కాపు రాదు. అలాంటివన్నీ తీసేస్తే పైన ఉన్న కొమ్మలు మంచి కాయలనిస్తాయి. అట్లాగే ఇది మరీ కొమ్మలు కూడా బాగా బారుగా పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు చివర్లో వచ్చిన కొమ్మలకి చివరన చిగురిని తుంపేస్తున్నా. ఎందుకంటే చెట్టు మితంగా ఉంటేనే చాలులే, మరీ విపరీతంగా ఆక్రమించేసిన మనకి మధ్యలో ఉన్న కాయలు కోసుకోవటానికి అవ్వదు. ఇక అంత మాత్రానికి అయ్యేందుకు లెమ్మని చెప్పి చివర్లన్నీ తుంచేస్తున్నా. ఇక ఎప్పుడు తోటలోకి వచ్చినా ముందు చేసే పనల్లా ఇలాంటిది. కొమ్మల చివర్లు తుంపేస్తే ఇక అక్కడికి ఆగిపోతుంది కొమ్మ. ఇక వచ్చిన ఆ కొమ్మల మీద చిగుర్లు వచ్చి గుబురవుతుంది తప్పితే ఈ మెయిన్ బ్రాంచులు ఊరికే విపరీతంగా పెరిగిపోకుండా ఆగిపోతుంది. ఇదంతా నేను యూట్యూబ్లో ఈ రైతులకు సంబంధించి చెప్పే వీడియోస్ చూస్తుంటాను. అందుకని అవి ఫాలో అవుతున్నా. ఆ తర్వాత నెలకే చక్కగా పూత కూడా వచ్చేసింది. అంటే దాదాపు మనం చెట్టుని నరికిన తర్వాత 2 నెలలకే ఇట్లా చిగురు రావటం, కొమ్మలు రావటం, పూత రావటం. ఇంకా ఈ మార్చి నెలలో పింద కూడా కనపడింది. ఈ పింద బాగా పెద్ద కాయ అవుతుంది. పింద కూడా వచ్చేసింది అప్పుడే.